స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని వైవిధ్య కళాశాల ప్రాంగణంలో అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు వైద్య విద్యార్థుల చేత, వైద్య అధ్యాపకుల చేత, వైద్య సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికుల చేత స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర వైద్య విద్యార్థుల, వైద్య సిబ్బంది ద్వారా ప్రతిజ్ఞ చేయించి పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని తెలిపారు. పరిశుభ్రత మరియు స్వచ్ఛత గురించి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలి అని, ప్రభుత్వ మరియు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలి అని, తద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలి అని పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని, చెత్త చెదారాలను రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో మురికి కాలువలో పడేయకుండా చెత్త బుట్టలను ఉపయోగించాలి అని, ఇటువంటి పరిసరాల్లో వైద్య విద్యార్థుల వసతి గృహాల్లో మురికి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు మూర్తి, సామాజిక వైద్య విద్యా విభాగ అధిపతి డాక్టర్ సిరిగిరి సునీత, సామాజిక వైద్య విభాగ అధ్యాపకులు, యూజీ పీజీ వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఎస్వి కళాశాల సంబంధించిన పిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ఎందుకని పొడి వ్యర్థాన్ని అంటే పొడి వేస్ట్ ఉంటే డ్రై వేస్ట్ని దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానం వేరు. డ్రై వేస్ట్ ఉంటే దాన్ని కాలిస్తే కాలుతుంది, అంతేగాని వెట్ వేస్ట్ని పెట్టి కాల్చేమనుకో ఏం కాలుతుంది కాదు. వెట్ వేస్ట్ని ఏం చేయాలి, ఇంకొక రకమైన ట్రీట్మెంట్ లోపల భూమిలో పెట్టడం కానీ దాన్ని ఏమంటారు కంపోస్టింగ్ ప్రాసెస్ అటువంటిది. తడి చెత్తని సెగ్రిగేట్ చేసే విధానం వేరు. సో అందుకని మనం కూడా ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా సపరేట్గా ఇవ్వమంటారు, అన్నీ కలిపేస్తాం మనం. సో మనం కూడా ఏంటంటే మనం కలపకుండా విడివిడిగా ఇవ్వడం. మన హాస్పిటల్లో అయితే బయోమెడికల్ వేస్ట్ కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్ ప్రకారం చేయడం. అప్పుడే మనం కాస్త ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేయగలుగుతాం. కానీ కొంత చెప్పాలంటే డెఫినెట్గా పాత 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు చూసినట్టయితే చాలా మనం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఎందుకంటే అప్పుడు ఉన్న ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు లేవు. మలేరియా అంటేనే ఆ రోజుల్లో అసలు మలేరియా ఎలా వస్తుందంటే ఏమనుకున్నారంటే బ్యాడ్ ఎయిర్ వలన వస్తుందని దాన్ని మలేరియా అని కాయిన్ చేశారు. ఆ పేరు ఆకురంటే న్యాచురల్గా పడ్డాయి. కానీ మనం పేపర్ కానీ ఇష్టం వచ్చినట్టు కింద పారేస్తాయంటే వాళ్ళు తుడుస్తారు కదా అని కాకుండా మన వంతు చేయడం అనేది ఈ ఆపరేషన్ క్లీన్లో మనం చేయవలసిన బాధ్యత. అలాగే ఎంత వరకు వీలైతే మనకి శానిటేషన్ కానీ ఇటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం తిన్న ఆహార పదార్థాలు ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే తింటారు, సగం తిన్న ఫ్రూట్ నేను చాలామందిని చూశాను, యాపిల్